ఒకనాడు అక్కడే ఉన్న ఒక చెట్టుపై జటాయువు సోదరుడు సంపాతి కూర్చొని ఉన్నాడు. నదీ తీరాన ఉన్న ఈ వానరులందరినీ తిని నా ఆకలిని తీర్చుకుంటాను. ఆ గ్రద్దను చూసి ఒక వానరుడు ఇలా అన్నాడు, శ్రీరాముని కార్యం నెరవేరలేదు, సీతమ్మ జాడ తెలియనే లేదు, దుర్బలులమని భావించి ఆ గ్రద్ద మనులను తినడానికి వస్తున్నది. జటాయువు కూడా ఒక గ్రద్దే కదా, శ్రీరాముని కార్యం నిమిత్తం తాను తన ప్రాణాలనే పరిత్యజించింది అని పలికెను. జటాయువు మరణ వార్తను విని సంపాతి వానరులతో ఇలా అనెను, మీరందరూ ఎవరు? నా సోదరుడకు జటాయువుని తలుచుకుంటున్నారు. నా సోదరుడు జటాయువు మరణించాడా? మీరు శ్రీరాముని ఏ కార్య నిమిత్తం ఇక్కడ కూర్చొని ఉన్నారు? వానరులు జరిగినదంతయు సంపాతికి వివరించారు. అది విన్న సంపాతి వారితో ఇలా అనెను, నా దృష్టి చాలా తీవ్రమైనది. సీతను తీసుకొని వెళుతున్న రావణుని చూశాను. పూర్తి కథ కోసం కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేయండి.